రంగారెడ్డి జిల్లా పెద్దాంబరపేట ఔటర్ రింగ్ రోడ్డు వద్ద కాల్పులు కలకలం రేగింది. పోలీసులపైనే దోపిడీ దొంగలు తెగబడ్డారు. కత్తులతో పార్దా గ్యాంగ్ పోలీసులపై దాడి చేసింది. దీంతో నల్గొండ సిసిఎస్ పోలీసులు కాల్పులు జరిపారు. రంగారెడ్డి జిల్లా పెద్దాంబరపేట ఔటర్ రింగ్ రోడ్డు వద్ద కాల్పుల కలకలం రేగింది. పోలీసులపైనే దోపిడీ దొంగలు తెగబడ్డారు. కత్తులతో పార్దా గ్యాంగ్ పోలీసులపై దాడి చేసింది. దీంతో నల్గొండ సిసిఎస్ పోలీసులు కాల్పులు జరిపారు. అప్డేట్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ఈ ఘటనకు సంబంధించి పోలీసు అధికారులు ఏం చెప్తున్నారు? పెద్దంబరపేట వద్ద జరిగినటువంటి కాల్పులకు సంబంధించి ఇప్పటికే పోలీసుల విచారణ కొనసాగుతుంది. పార్తు గ్యాంగు దోపిడీలు దొంగతనాలు చేయడంలో ఆరితేరినటువంటి గ్యాంగు. అయితే హైదరాబాద్ తో పాటు నల్గొండ పరిసర ప్రాంతాల్లో ఈ పార్తు గ్యాంగు సంచరిస్తున్నట్లు పోలీసులకు సమాచారం రావడంతో నల్గొండ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అలర్ట్ అవ్వడం జరిగింది. దీంతో వీళ్ళు దోపిడీలకు పాల్పడుతున్నటువంటి సమయంలో వాళ్ళని వెంబడించుకుంటూ పెద్దంబరపేట వరకు రావడం జరిగింది. అయితే అక్కడ పెద్దంబరపేట వద్ద వచ్చినటువంటి సమయంలో గాల్లో కాల్పులు జరిపి నలుగురు పార్తు గ్యాంగ్ సంబంధించినటువంటి ముఠానైతే మాత్రం ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకొని నల్గొండ క్రైమ్ బ్రాంచ్ కూడా తరలించడం జరిగింది. గతంలో రాచకొండ కమిషనరేట్ పరిధిలోనే వీళ్ళు పదుల సంఖ్యలో దోపిడీలు దొంగతనాలు చేయడం, తర్వాత అడ్డొచ్చినటువంటి సమయంలో వాళ్ళని హత్యలు కూడా తెగబడినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ పార్తు గ్యాంగ్ చాలా దేశంలోనే చాలా పేరు మోసినటువంటి గ్యాంగు. ఈ గ్యాంగ్ పైన గతంలో చాలా కేసులు ఉన్నాయి. దీనిపైన అలర్ట్ అయినటువంటి నల్గొండ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఆ నలుగురు ముఠా సభ్యులను అయితే మాత్రం అదుపులోకి తీసుకోవడం జరిగింది. తదుపరి విచారణ కొనసాగుతుంది. ఈ రోజు మధ్యాహ్నంలోగా జిల్లా ఎస్పీ కూడా దానిపైన ఒక క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. కేవలం నిందితులను పట్టుకునేటువంటి ప్రయత్నంలో భాగంగానే వాళ్ళని భయపెట్టేందుకు, వాళ్ళని ఎలాగైనా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకునేందుకే గాల్లోకి కాల్పులు జరిపినట్లు పోలీసుల నుండి మనకు కొంత సమాచారం అందుతుంది. పార్తు గ్యాంగ్ తోటి మారణాయుధాలు ఉన్నాయనేటువంటి సమాచారంతో గాల్లో కాల్పులు జరిపారు. కానీ ఇప్పటి వరకు వారి నుండి ఎలాంటి ఆయుధాలు స్వాధీనం చేసుకోలేదనేటువంటి సమాచారం అందుతుంది. కానీ వీళ్ళు దోపిడీలు దొంగతనం చేయడంలో మాత్రం ఈ పార్తు గ్యాంగ్ చాలా ఆరితేరినటువంటి గ్యాంగ్ గా మనం భావించాల్సి ఉంటుంది. వీళ్ళు గత వారం రోజులుగా కూడా రాచకొండ, నల్గొండ జిల్లా పరిసర ప్రాంతాల్లో సంచరిస్తూ రెక్కీలు చేసి దోపిడీలు కూడా ప్రయత్నాలు చేస్తున్నట్టు మనకు సమాచారం అందుతుంది. నవీన్. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్. Vamos.